హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శిల్పాస్ కిచెన్. ఈ వీడియోలో మీకు నేను ఎగ్ ఫ్రాంకీ చేసి చూపిస్తాను. యమ్మీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం మైదా తీసుకున్నామండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ తీసుకొని మనం డోలో చేసుకోవాలండి. మనం రోటీకి ఎలా చేసుకుంటామో అలాగే. నెక్స్ట్ మనం ఎగ్ ఫ్రాంకీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఆనియన్స్ ఇలాగా నేను సన్నంగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ఇలాగా సన్నంగా కట్ చేసుకున్నానండి. కీరా కూడా ఇలాగా కుకుంబర్ సన్నంగా కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడానండి, చూసారా ఇంత సన్నంగా కట్ చేసుకున్నాను. ఒక ఎగ్, గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇది కెచప్ అండి, టమాటా కెచప్. ఇది బ్లాక్ సాల్ట్ అండి, ఇది మంచి టేస్ట్ వస్తుంది. మనం మైదాతో డో చేసుకున్నాం కదండి, దాంతో ఇలా రోటీ చేసుకున్నాం ఇలా సన్నంగా. ఇది మనం రోటీ చేసుకోవాలండి, మీకు చూపిస్తాను ఇప్పుడు రోటీ చూసారా, లైట్గా ఇలా బబుల్స్ వచ్చినంటే తిప్పుకోండి. ఎక్కువగా ఫ్రై చేయకండి, ఐ మీన్ రోటీ లాగా కాకుండా లైట్గా. కొంచెం ఆయిల్ రాసుకోండి. అయిపోయిందండి రోటీ అంది. ఎగ్ని ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉంచుకోవాలండి. మీరు ఒకటైతే 2 అయినా ఎగ్స్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు 1 ఎగ్తోనే చూపిస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఇలా కలుపుకోండి. 2 ఎగ్స్ వేసుకున్నా బాగుంటుందండి. డబుల్ ఎగ్ ఫ్రాంకీ అంటారు సార్ అలా. ఇప్పుడు మనం ఎగ్ వేసుకున్నామండి, ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలా రోటీ ఇలా పైన పెట్టుకోండి. మన ఇప్పుడు ఇలాగా ఇటు సైడ్ తిప్పుకున్నానండి. కొంచెం ఆ రోటీ కూడా ఫ్రై అవ్వాలి లైట్గా. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేయండి రోటీకి. లోపల కూడా ఉన్నది కూడా మనకి ఫ్రై అయిపోతుంది. ఇలా ప్రెస్ చేయాలండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలాగ చేసుకున్నాం కదండి, ఆమ్లెట్ వేసి ఇలా రోటీ చూసారా. ఈ ఆమ్లెట్ నేను సైడ్ ఇలా పెట్టుకొని మనం సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం క్యాప్సికమ్, కొంచెం కీరా, కొంచెం క్యారెట్, తర్వాత మనం గ్రీన్ చిల్లీ సాస్ ఉంది కదండి, అది వేసుకోవాలి. తర్వాత మన టమాటో కెచప్ వేసుకోవాలండి కొంచెం. తర్వాత లిటిల్ ఇంత బ్లాక్ సాల్ట్ వేసుకోండి. జస్ట్ ఇలా రోల్ చేసుకోండి. యమ్మీ ఎగ్ రోల్ రెడీ. చూసారా ఇలా స్టఫ్ వస్తుంది. ఇలా రోల్ చేసుకోండి, మన రెడీ.